Janabheri news ki swagatham. Buliten lo munduga headlines. భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు మస్క్ నిర్ణయం అన్యాయమే అన్న డొనాల్డ్ ట్రంప్. భారత్లో మరెవరినో గెలిపించేందుకే ఆ నిధులు. గత బైడెన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణ చేసిన ట్రంప్. శీషా మహల్ మ్యూజియంగా మారుస్తాం. కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సీఎం అభ్యర్థి రేఖా గుప్తా. వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్. బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన న్యాయస్థానం. కుంభమేళలో కిషన్ రెడ్డి ఫ్యామిలీ సతీ సమేతంగా పుణ్యస్నానం చేసిన కేంద్ర మంత్రి. జగన్ కొడాలి నానితో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన అధికారులు. భూపాలపల్లి హత్య ఘటనపై సీఎం రేవంత్ సీరియస్. సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. భారత్ జట్లో 5 స్పిన్నర్లు ఎందుకన్న సీనియర్లు క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ. ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి అన్న సమంత. దేశీయ ఫార్మాకు కష్టకాలం. ట్రంప్ నిర్ణయంతో ఎగుమతులపై ప్రభావం. మళ్లీ ఆల్ టైమ్ హైకి బంగారం. లక్షకు దగ్గరవుతున్న పసిడి. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తో సమావేశమైన రోజుల వ్యవధిలోనే టెస్లా సంస్థ భారత్లో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లో 2 షోరూంలను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో భారత్లోకి టెస్లా ప్రవేశించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ మేరకు మస్క్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తూ ఇది అన్యాయమే అంటూ వ్యాఖ్యానించారు. కాగా ఎలాన్ మస్క్ తో కలిసి ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ ప్రపంచంలోని ప్రతి దేశం తమను వాడుకోవాలని ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. సుంకాలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలిపారు. ఇప్పుడు మస్క్ భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడాన్ని రెడీ అవుతున్నారని, ఆయన వరకు అది మంచి విషయమే కావచ్చున్నారు. కానీ అమెరికా పరంగా చూస్తే మస్క్ నిర్ణయం చాలా అన్యాయమే అవుతుందని వ్యాఖ్యానించారు. మస్క్ ముందే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఇదే ఇంటర్వ్యూలో గత వారం ప్రధాని మోదీతో భేటీ విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ మీటింగ్లో విద్యుత్ కార్లపై అధిక పన్నుల విషయాన్ని మోదీ తన వద్ద ప్రస్తావించినట్టు ట్రంప్ తెలిపారు. ట్యాక్స్ల సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు వీలైనంత తొందరగా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఇరు దేశాలు కలిసి పనిచేసేలా నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. You could call him a consultant, you could call him whatever you want, but he's a patriot. I mean, look at the kind of things I just said. Just write it down, just in case that question got asked, right? And which I'm surprised it took so long, actually. But you know what? Ukraine's a bigger deal because people are dying by the thousands a week, thousands. But look at this: from 90 to 99. Social Security, 6,054,000 people. Well, that's okay. Maybe that's possible. 90 to 99, maybe it's possible. It's a lot of people, though, at that. But people that live to 100 to 109, 4,734,000. Wow, that's a lot. That means over 100 years old. They're 4 million people. I don't know too many. I know people that are doing great in their 90s, but not too many people over 100. But over 120, from 120 years old, people
that are 120 years old up to 129. 3,472,000 people. Wow. You know, that can't possibly be, because the record is like, I think it's one person, a woman, lived to 127, but they have 3,472. Okay, but now we're going really in. People from 130 years old to 139-year-old. 3,936,000. Wow. I wonder if people are getting paid with all this. I mean, are these checks? And that's what we're checking right now. People from 140 years old to 149 years old. 3,542,000. 140 years old and beyond. Now we're really going, because we're looking to break the record by 25 years. People from 150 years old to 159 years old. 1,345,000. These are in the, by the way, these are in the computer files. This is what they do well. They're super. I asked Elon, who are these Doge people? He said they're super brilliant computer people. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా ప్రభుత్వం అందజేసే $21 మిలియన్ ఇక నుంచి నిలిపివేస్తున్నట్టు ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిధుల నిలిపివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి స్పందించారు. ఈ మేరకు గత బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన $21 మిలియన్ నిధులతో అక్కడున్న మరెవరి గెలుపు కోసమో బైడెన్ పనిచేశారని ఆయన ఆరోపించారు. బుధవారం రాత్రి మిమాయిలో నిర్వహించిన ఎఫ్ఐఐ ప్రియారిటీ సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిధుల అంశాన్ని ప్రస్తావించారు. భారత్లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు $21 మిలియన్ ఖర్చు చేయాలని ప్రశ్నించారు. ఆ దేశం భారత్ను ఉద్దేశించి మరెవరినో గెలిపించేందుకు వారు బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రయత్నించినట్లు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. అదే కీలక ముందడుగు అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. $2.3 million for strengthening independent voices in Cambodia. $32 million to the Prague Civil Society Center, which is a very liberal group of people. Wonder how much of that money came back to the people that approved it. $14 million for improving public procurement in Serbia. $486 million to the Consortium for Elections and Political Process Strengthening, including $22 million for inclusive and participatory political process in Moldova, and $21 million for voter turnout in India. Well, why are we giving $21 million to India? They got a lot of money. They're one of the highest taxing countries in the world in terms of us. We can hardly get in there because their tariffs are so high. I have a lot of respect for India. I have a lot of respect for the Prime Minister. He just left, as you know, 2 days ago. But we're giving $21 million for voter turnout. It's voter turnout in India. What about like voter turnout here? Oh, we've done that, I guess. We did 500 million, didn't we? It's called the lock boxes. $20 million for fiscal federalism in Nepal. Listen to these numbers. This is all fraud. $19 million for biodiversity conservation in Nepal. $1.5 million for voter confidence. We want to give them confidence in Liberia. $14 million for social cohesion in Mali. $2.5 million for inclusive democracies in South Africa. $47 million for improving learning outcomes in Asia. Asia's doing very well. They're doing a lot better than we do in the schools, aren't they? $2 million to develop sustainable recycling models to increase socioeconomic cohesion among marginalized communities in Kosovo and Eshkali and in Egypt. We're talking about hundreds of billions of dollars. I could, by the way, I could read this all day long. I could go on all day long, and you'll see hundreds of billions of dollars, and we're doing it. But when I saw the Social Security numbers, I said, wow, that's really something. So we have, let's just go above 100 years old. We have millions and millions of people over 100 years old. Everybody knows that's not so. We have a very corrupt country, and it's a sad thing to say, but we're figuring it out. Now, the good thing about Social Security and what I read is if you take all of those numbers off, because they're obviously fraudulent, or
incompetent. But if you take all of those millions of people off Social Security, all of a sudden we have a very powerful Social Security with people that are 80 and 70 and 90, but not 200 years old. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. షాలిమార్ బాగ్ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం బుధవారం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వివాదాస్పదంగా మారిన షీషా మహల్ గురించి స్పందించారు. సివిల్ లైన్స్ లో 6 ఫ్లాగ్ స్టాప్ రోడ్ బంగ్లా షీషా మహల్ ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే గత కేజ్రీవాల్ హయాంలో ఆ మహల్ తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన రేఖా గుప్తాని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ బంగ్లాలో ఉంటారా అని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆమె లేదు అంటూ సమాధానమిచ్చారు. అంతేకాదు షీషా మహల్ ను మ్యూజియం మారుస్తామని వెల్లడించారు. తనను సీఎం పదవికి ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చనున్నట్టు స్పష్టం చేశారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికార నివాసం 6 ఫ్లాగ్ స్టాప్ రోడ్డు బంగ్లా విస్తరణ మరమ్మతులు అలంకరణ కోసం అధికంగా ఖర్చు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 2015 నుండి గత అక్టోబర్ వరకు ముఖ్యమంత్రిగా ఆ బంగ్లాలో అరవింద్ కేజ్రీవాల్ ను నివసించారు. ఢిల్లీ సీఎం అధికార నివాసాన్ని దాదాపు 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు బీజేపీ ఆరోపిస్తుంది. ఆధునీకరణలో భాగంగా టాయిలెట్లు, గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణ చేస్తున్నారు. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్ జరిగిందని తీవ్రస్థాయిలో ఆరోపణ చేసింది. అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణతో ఆ బంగ్లాకు షీషా మహల్ అని బీజేపీ పేరు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి షీషా మహల్ అంశం కూడా ఒక ప్రధాన కారణమే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన పిటిషన్ను కొట్టివేసింది. దళిత యువకుడు సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలతో 3 రోజుల కిందట పోలీసులు వంశీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వంశీ విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలులో ఉన్న ఆయన్ను 2 రోజుల క్రితం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో జగన్ మాట్లాడారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, సింహాద్రి, రమేష్ జైలు లోపలికి వెళ్లారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు అద్దం పడుతోందని జగన్ విమర్శించారు. చాలా మంది ప్రముఖుల వలె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కుంభమేళాకు వెళ్లారు. కుటుంబ సమేతంగా ఆచరణలు పాటించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా కావడంతో దేశ విదేశాల నుండి ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ప్రయాగరాజ్ వచ్చి మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు. తన కుటుంబ సమేతంగా త్రివేణి సంగమానికి వచ్చి పుణ్యస్నానం చేశారని కిషన్ రెడ్డి ఎక్స్ వేదిక మాజీ సీఎం జగన్ సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్లో వైసీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారు. నిబంధనకు విరుద్ధంగా పర్యటించిన జగన్తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన సమయంలో మిర్చి యార్డు దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేయడంపై రైతులు అవస్థలు పడ్డారు. మిర్చి యార్డులోకి సరుకు తెచ్చే వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మిర్చి లోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైన నిలిచిపోయాయి.
భూపాలపల్లిలో జరిగిన లింగమూర్తి హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ హత్యపై సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. దీనిపై ఈ రోజు మధ్యాహ్నం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నట్లుగా తెలుస్తుంది. కాగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై భూపాలపల్లి కోర్టులో నాగవెల్లి రాజలింగమూర్తి కేసు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హత్యకు గురయ్యారు. 2025 ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయన్ను నడి రోడ్డుపై కత్తులతో పొడిచి చంపివేశారు. ఈ ఘటనలో పేగులు బయటపడంతో రాజలింగమూర్తి స్పాట్లోనే మృతి చెందారు. అయితే రాజలింగమూర్తి హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజలింగమూర్తి తహసీల్దార్ చక్రధర్, రేంజ్ ఆఫీసర్తో పాటుగా ఒక వీఆర్ఓను సైతం ఏసీబీకి పట్టించాడు. అప్పటి నుండి అతనిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్ ముందుగల రేణిగుంట కుటుంబానికి సంబంధించిన భూమి వివాదాస్పదంగా మారింది. ఇందులో రాజలింగమూర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నారని రేణిగుంట కుటుంబ సభ్యులు ఆయనపై కక్ష పెంచుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమిలో రాజలింగమూర్తి జోక్యం చేసుకోవడంతో గత 15 రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై ఇటీవల రేణిగుంట కుటుంబ సభ్యులు ఇటీవల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన వారంలోగానే రాజలింగమూర్తి హత్యకు గురి కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. పోలీసులు సైతం రేణిగుంట కుటుంబ సభ్యులకు రాజలింగమూర్తికి మధ్య జరిగిన తగాదలే హత్యకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజలింగమూర్తి భార్య సరళ గత పాలక వర్గంలో బీఆర్ఎస్ తరపున 15వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచింది. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజలింగమూర్తిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తరలించారు. జైలు నుండి బయటకు వచ్చాక కేసీఆర్, హరీష్ రావుతో పాటుగా మరికొంతమంది అధికారులపై మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో ప్రైవేట్ కేసు వేశారు రాజలింగమూర్తి. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఇవాళ తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది. అయితే దుబాయ్ పిచ్ ఎప్పుడు స్పిన్నర్స్ కు అనుకూలిస్తుంది. ఇవాళ జరిగే మ్యాచ్లోనూ స్పిన్నర్లకు పిచ్ అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇరు జట్లు ఆల్రౌండర్లతో కలిపి 3 చొప్పున స్పిన్నర్లను బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ పిచ్ పై బ్యాటింగ్ అనుకున్నంత తేలిక కాదు, అలా అని మరీ కష్టంగానూ ఉండకపోవచ్చు. అయితే భారత జట్టులో 5 స్పిన్నర్లు ఎందుకు అంటూ వస్తున్న ప్రశ్నలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో బుధవారం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. అయితే భారత జట్టులో 5 స్పిన్నర్లు ఎందుకు అంటూ కొందరు మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీంతో రోహిత్ సమాధానమిస్తూ తమ బలాలకు అనుగుణంగానే జట్టును ఎంపిక చేసినట్లు తెలిపారు. జట్టులో ఉన్నది 5 స్పిన్నర్లు అనే అంశాన్ని నేను పరిగణలోకి తీసుకొని జట్టులో ఉంది 2 స్పిన్నర్లు మాత్రమే, మరో 3 ఆల్రౌండర్లు. వారిని మేము కేవలం స్పిన్నర్లుగానే చూడడం లేదు, వారి బ్యాట్స్తోనూ బాల్తోనూ రాణించగలరు. మేము మా బలాలపై మాత్రమే ఫోకస్ పెట్టాం, అందుకు తగ్గట్టుగానే జట్టును నిర్మించాం. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మా జట్టుకు విభిన్నమైన డైమెన్షన్ అందిస్తారు. వారితో మా బ్యాటింగ్ బలం పెరుగుతుంది. అందుకే మేము బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేసే నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను ఎంచుకున్నామంటూ రోహిత్ సమాధానం ఇచ్చారు. టాలీవుడ్ స్టార్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయం, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది సమంత. ఇక సోషల్ మీడియాలో శామ్ తన అభిమానులతో నిత్యం టచ్లో ఉంటుంది. స్ఫూర్తి కలిగించే కోట్స్ను షేర్ చేస్తూ తన తదుపరి ప్రాజెక్ట్స్, విదేశీ పర్యటన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఒంటరితనం పై శామ్ పెట్టిన ఓ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుందని పేర్కొంది. 3 రోజులు మౌనంగా ఉన్నా, ఫోన్ లేదు, ఎవరితోనూ కమ్యూనికేషన్ లేదు, నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాలు ఒకటి, అతి భయంకరమైన, కానీ మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్ సార్లు ఇలానే ఒంటరిగా ఉండమన్నా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి అంటూ ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టారు సమంత. కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్ కు వెళ్లినట్లు ఈ పోస్ట్ ను బట్టి తెలుస్తుంది. విజయ్ దేవరకొండతో చివరిగా ఖుషి సినిమాలో నటించింది సమంత. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. ఇటీవలే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్, హనీ బనీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలంకరించింది. ప్రస్తుతం తన కొత్త వెబ్ సిరీస్ షూట్ లో జాయిన్ అయింది సమంత. దేశీయ
దేశీయ ఫార్మా రంగానికి కష్టకాలం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఫార్మా సంస్థలపై పిడుగుపడ్డట్లయింది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే సెమీ కండక్టర్లు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై 25% లేదా అంతకంటే ఎక్కువగా పన్ను వేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా జనరిక్ ఔషధ మార్కెట్పై ఆధారపడి ఉన్న దేశీయ ఫార్మా సంస్థలకు ఇది చేదు వార్త. 2024లో భారత్ నుండి అమెరికాకు $8.7 బిలియన్ విలువైన ఔషధాలు ఎగుమతయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 31%గా ఉంది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అక్కడి మార్కెట్లో విక్రయించనున్న జనరిక్ ఔషధ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. దీంతో అమెరికన్లు దేశీయ జనరిక్ ఔషధాల కొనుగోలు తగ్గించి అక్కడి ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యుఎస్లో వినియోగిస్తున్న జనరిక్ ఔషధాలు సగం భారత్ నుండి దిగుమతి చేసుకుంటున్నవే కావడం విశేషం. దీంతో ఏటా అమెరికా $408 బిలియన్ ఆదా అవుతుంది. దేశీయంగా బంగారం ధరలు మళ్లీ ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి విలువ $900 పుంజుకొని $89,400గా నమోదైంది. తొలిసారి గత శుక్రవారం ఫిబ్రవరి 14వ తేదీ ఇదే స్థాయికి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ఒక్కరోజు ఏకంగా $1,200కు పడిపోయింది. కానీ మంగళవారం $300 పెరిగిన నేపథ్యంలో మళ్లీ రేటు రికార్డు గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి పెరిగిన డిమాండ్ భారతీయ విపణిలో హోల్సేల్, రిటైల్, నగర వ్యాపారుల కొనుగోలు ధరల్ని పరుగులు పెట్టించాయని అఖిల భారత సరఫరా అసోసియేషన్ తెలిపింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో తులం 24 క్యారెట్ల పుత్తడి రేటు $700 ఎగబాకి $87,650 కాగా 22 క్యారెట్ల బంగారం ధర $650 ఎగిసి $80,350గా ఉంది. కాగా ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా తులం బంగారం ధర దేశీయ మార్కెట్లో $10,010 పెరిగింది. జనవరి 1న $79,390గానే ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు మస్క్ నిర్ణయం అన్యాయమే అన్న డొనాల్డ్ ట్రంప్. భారత్లో మరెవరినో గెలిపించేందుకే ఆ నిధులు. గత బైడెన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణ చేసిన ట్రంప్. షీషా మహల్ మ్యూజియంగా మారుస్తాం. కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సీఎం అభ్యర్థి రేఖా గుప్తా. వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్. బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన న్యాయస్థానం. కుంభమేళలో కిషన్ రెడ్డి ఫ్యామిలీ సతీ సమేతంగా పుణ్యస్నానం చేసిన కేంద్ర మంత్రి. జగన్ కొడాలి నానితో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన అధికారులు. భూపాలపల్లి హత్య ఘటనపై సీఎం రేవంత్ సీరియస్. సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. భారత్ జట్లో 5 స్పిన్నర్లు ఎందుకన్న సీనియర్లు క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ. ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది, ట్రై చేసి చూడండి అన్న సమంత. దేశీయ ఫార్మాకు కష్టకాలం, ట్రంప్ నిర్ణయంతో ఎగుమతులపై ప్రభావం. మళ్లీ ఆల్ టైమ్ హైకి బంగారం, లక్షకు దగ్గరవుతున్న పసిడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.